ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ వేకెన్సీ గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. సో మనకి రీసెంట్గా యాక్సెంచర్ కంపెనీ నుంచి ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ అసోసియేట్ నంబర్సి ఒక రోల్ అయితే వేకెన్సీ రిలీజ్ అయింది. సో ఈ జాబ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఫుల్ టైం జాబ్ రోల్ అనమాట. ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ అసోసియేట్ అనమాట. సో బీకామ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సో 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అబౌట్ యాక్సెంచర్ అంటే మనకి తెలిసే ఉంటుంది కంపెనీ గురించి. ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. వీళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ అయితే వీళ్ళ యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో అయితే ఈ ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ జాబ్ గురించి వేకెన్సీ రిలీజ్ చేశారు. సో వాట్ వీ విల్ డ్యూ అంటే రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఫైనాన్స్ ఆపరేషన్స్కి మనకి అసైన్ చేస్తారనమాట. దీంట్లో ఫైనాన్షియల్ అవుట్కమ్స్, కలెక్టింగ్ ఆపరేషన్స్ డేటా రిపోర్ట్స్, తర్వాత అనాలిసిస్, రికాన్సిలేషన్స్, తర్వాత వెండర్ కాంప్లైన్సెస్, సేవింగ్స్ డైరెక్షను, తర్వాత డిస్కౌంట్ క్యాప్చర్ యూజింగ్ ప్రిఫర్డ్ సప్లయర్స్, తర్వాత కన్ఫర్మింగ్ ప్రైసెస్ అండ్ టర్మ్స్ ప్రయర్ టు పేమెంట్, తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ అకౌంటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత పర్చేజు, రిసీవింగ్, తర్వాత ప్రొక్యూర్మెంటు అండ్ ఫైనాన్షియల్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ అనమాట. సో ఇవైతే మెయిన్గా ఉంటాయి. దాంతోపాటు అకౌంట్ పేయబుల్ ప్రాసెసింగ్ టీము డిజైనింగ్ మీద, ఇంప్లిమెంటేషను, మేనేజింగ్, సపోర్టింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ యాక్టివిటీస్, వీటి మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వాయిసెస్ రైజింగ్ అనమాట, బిల్లింగు, ప్రాసెసింగ్, నాన్ పర్చేజు, ఆర్డర్సు, 2-way అండ్ 3-way మ్యాచింగ్ ఇన్వాయిసెస్, తర్వాత అకౌంట్స్ పేయబుల్ ప్రాసెసింగ్ టీము, తర్వాత ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించిన మొత్తం అకౌంట్స్ పేయబుల్ సంబంధించి, అకౌంట్స్ రిసీవ్ సంబంధించి, పేమెంట్స్, ప్రాసెసింగ్, ఇన్వాయిస్, రిపోర్ట్స్, వీటి మీద మొత్తం వర్క్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత అకౌంట్స్ పేయబుల్ ప్రాసెసింగ్ అడాప్టింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ అయితే ఉండాలి. తర్వాత కమిట్మెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ అబిలిటీ టు పర్ఫార్మ్ అండర్ ప్రెజర్, తర్వాత అబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్, తర్వాత డెడ్ లైన్స్ అయితే ఉంటాయి. సో వాటికి కూడా మనము ఆ టార్గెట్ మీట్ అయ్యేట్టుగా మనం పనిచేయాల్సి ఉంటుంది. అకౌంట్స్ రిసీవబుల్ లెడ్జర్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి టోటల్గా రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. సో నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, రొటేషన్లు ఉంటుందన్నమాట. సో వాటికి కూడా మనము రెడీగా ఉండాలి. సో ఇది పూర్తిగా జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అనమాట. సో 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టోటల్గా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. బీకామ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సో మెయిన్గా అకౌంట్స్ అయితే చూస్తారనమాట. వాళ్ళ యొక్క అకౌంట్స్ రూల్స్, రెగ్యులేషన్స్, తర్వాత ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్, అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్, రిసీవబుల్ ప్రాసెస్, సో వీటి మీద మెయిన్గా కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన జాబ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు దాన్ని యాక్సెస్ చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.